ఒక రాజ్యం ఉండేది. అందులో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక అందమైన కూతురు ఉండేది. వారి రాజభవనం పరిసరాల్లో ఒక అడవి. దానిలో ఒక బావి ఉండేది. ప్రతిరోజు బుజ్జి యువరాణి ఆ బావి పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె ఆడుకుంటూ ఉండగా బంతి ఆ లోతైన బావిలో పడిపోయింది. అయ్యో, నా అందమైన బంతి అంటూ ఏడ్చింది ఆ యువరాణి. ఏమైంది యువరాణి అని బావిలో నుంచి ఒక స్వరం వినిపించింది. బావిలోకి తొంగి చూసిన ఆ అమ్మాయికి ఒక కప్ప కనిపించింది. నా బంతి బావిలో పడిపోయింది ఏడుస్తూ చెప్పింది యువరాణి. ఏడవకు అంది కప్ప. నేను నీ బంతిని తీసి ఇస్తాను, మరి బదులుగా నువ్వు నాకేమిస్తావు అని అడిగింది. నీకేం కావాలి? నా దుస్తులా, నా ఆభరణాలా, నా బంగారు కిరీటమా అని అడిగింది యువరాణి. అవేవీ కావు, నన్ను నీ స్నేహితుడిలా చూసుకుంటే చాలు. నన్ను నీ టేబుల్ పైన కూర్చొనివ్వాలి, నీ బంగారు పళ్ళెంలో తిననివ్వాలి, నీ బంగారు గ్లాసులో తాగనివ్వాలి. అప్పుడే నేను నీకు అందమైన బంతిని తెచ్చి ఇస్తాను అంది కప్ప. సరే, నేనన్నింటికీ ఒప్పుకుంటున్నాను అంది యువరాణి. కప్ప ఒక్క ఉదుటన నీటిలోకి దూకి బంతిని పైకి తెచ్చింది. అంతే, యువరాణి గబుక్కున బంతిని లాక్కొని కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఇంట్లోకి పరుగు పెట్టింది. ఆగు ఆగు అని అరిచింది కప్ప. కానీ యువరాణి వినకుండా పరిగెత్తడంతో కప్ప చేసేది ఏమీ లేక బావిలోకి జారుకుంది. మరునాడు యువరాణి నిద్రలేచి బయటకు వస్తుంటే గుమ్మం దగ్గర ఆ కప్ప కనపడింది. ఆ కప్పను చూడగానే యువరాణి తలుపు మూసి తండ్రి దగ్గరకు పరిగెత్తింది. ఏమైంది తల్లి అని అడిగాడు రాజు. జరిగిన విషయం తండ్రితో వివరించి చెప్పింది యువరాణి. ఎలాంటి పరిస్థితిలోనైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, కప్పను ఇంట్లోకి రానివ్వు అన్నాడు రాజు. యువరాణి తలుపు తెరవగానే కప్ప నేరుగా భోజనాల బల్ల దగ్గరకు వెళ్ళి కుర్చీపైకి ఎక్కింది. నన్ను పైకి తీసుకో, నేను నీ బంగారు పళ్ళెంలో భుజించాలి అని యువరాణితో అంది కప్ప. యువరాణి బంగారు పళ్ళెం చేత్తో పట్టుకొని కప్పను ముట్టుకోగానే అది ఒక అందమైన అబ్బాయిలా మారిపోయింది. నేను ఒక రాజకుమారుడిని, ఒక దుర్మార్గపు మంత్రగత్తె నన్ను కప్పలా మార్చింది. ఒక రాజకుమార్తె స్పర్శ తిరిగి నన్ను రాజకుమారుడిలా మారుస్తుందని ఆ మంత్రగత్తె చెప్పింది అన్నాడు కప్ప రూపం నుండి మనిషిగా మారిన ఆ రాజకుమారుడు. అది విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత రాజకుమారుడిని తమ దగ్గరే ఉండమని కోరాడు రాజు. రాజ్యానికి వారసుడు లేని లోటు తీరినందుకు రాజు చాలా సంతోషపడ్డాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. యువరాజు యువరాణి పెద్దవాళ్ళు అయ్యారు. చీకటి మళ్ళీ రాజ్యాన్ని కమ్ముకుంది. మంత్రగత్తె చనిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ నిజం వేరే. ఆమె శరీరం మాత్రమే నశించింది. ఆమె గుండె ఇంకా బ్రతికే ఉంది. ఆ గుండెను ఆమె కొండల మధ్య దాగిన జలపాతం వెనుక గుహలో దాచింది. ఆ రోజు నుంచి రాజ్యంలో భయంకరమైన రోగాలు వ్యాపించాయి. ప్రజలు చర్మం నల్లబడింది. పిల్లలు స్పృహ కోల్పోయారు. పంటలు ఎండిపోయాయి. రాత్రిళ్ళు గాలి విషంలా మారింది. రాజ్య వైద్యులు ప్రయత్నించిన ఫలితం లేదు.
అప్పుడు ఒక ముని వచ్చి చెప్పాడు, ఈ శాపానికి విరుగుడు ఒక్కటే, జలపాతం వెనుక దాగి ఉన్న విరుగుడు మూలిక. కానీ ఆ మూలికను తీసుకురావాలంటే ముందుగా మాయా అడవిలో ఉన్న రెక్కల గుర్రాన్ని సంపాదించాలి. ఆ రాత్రే రాజు మరియు యువరాణి మాయా అడవిలోకి ప్రవేశించారు. అడవి మొదట నిశ్శబ్దంగా కనిపించింది. కానీ కొద్ది క్షణాల్లో నేల కంపించింది. చెట్ల వేర్లు పాముల్లా బయటికి వచ్చి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించాయి. రాజు తన ఖడ్గాన్ని తీశాడు. ఒక వేరు యువరాణి కాళ్ళను చుట్టుకోగా రాజు ఒక్క దెబ్బతో దాన్ని కోసేశాడు. మరో వేరు రాజును గాల్లోకి విసిరేసింది. రాణి అగ్ని మంత్రంతో దాన్ని కాల్చింది. చివరకు అడవి నిశ్శబ్దమైంది. అప్పుడే మంచులా తెల్లని దెయ్యాలు వారిని చుట్టుముట్టాయి. వాటి కళ్ళల్లో ఎరుపు వెలుగు. తిరిగి వెళ్ళండి అని కేకలు. కానీ రాజు చేతిలో ఉన్న కత్తి సాధారణం కాదు. అది మంత్రగత్తె శాపాన్ని విరిచినప్పుడు వెలిగిన కత్తి. అతను గాల్లో ఒక వలయం గీయగా బంగారు వెలుగు పేలింది. దయ్యాలు కరిగిపోయాయి. అడవి మధ్యలో ఒక సరస్సు కనిపించింది. అందులో నుంచి నీలి వెలుగు వెలిగింది. అక్కడ వెలుగుతో తయారైన రెక్కల గుర్రం నిలబడి ఉంది. అది ఒక ప్రశ్న అడిగింది, మీరు భయంతో వచ్చారా లేక ప్రేమతో వచ్చారా అని. యువరాణి ముందుకు వచ్చి మా ప్రజల కోసం అంది. గుర్రం మోకారిల్లింది. ఇద్దరు దాని మీద ఎక్కారు. గుర్రం వాళ్ళని పైకి తీసుకువెళ్ళింది. కొండల మధ్య జలపాతం ముందు ఒక నిప్పుల వంతెన ఉంది. అది ప్రతి క్షణం కూలిపోతుంది. గుర్రం ఎగిరింది. కానీ మధ్యలో మంత్రగత్తె ఆత్మ ప్రత్యక్షమైంది. మెరుపులు పడుతున్నాయి. గుర్రం రెక్కలు కాలిపోతున్నాయి. రాజు ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్నాడు. అతను గుర్రం నుంచి దూకి నిప్పుల మధ్య పరుగెత్తాడు. జలపాతం వెనుక గుహలో మధ్యలో ఒక నల్ల స్ఫటిక గుండె కొట్టుకుంటోంది. ప్రతి క్షణం కొట్టుకోవడంతో రాజ్యంలో ఒకరు పడిపోతున్నారు. మంత్రగత్తె ఆత్మ అరిచింది, నీ జీవితం తీసుకుంటాను అని. రాజు నవ్వుతూ, నా జీవితం సరిపోతే తీసుకో అన్నాడు. అతను కత్తిని మంత్రగత్తె గుండెలో దించాడు. వెలుగు పేలింది. గుండె చీలిపోయింది. ఉదయం కలిగింది. రాజ్యంలో రోగాలు మాయమయ్యాయి. పిల్లలు లేచారు. పంటలు పచ్చగా మారాయి. గుహ బయట రాజు పడిపోయి ఉన్నాడు. యువరాణి అతన్ని మేల్కొల్పింది. రెక్కల గుర్రం వారిని రాజ్యానికి తీసుకువచ్చింది. రాజ్యం మళ్ళీ బ్రతికింది. మంత్రగత్తె చనిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ జలపాతం వెనుక గుహలో చీలిపోయిన గుండె ముక్కల్లో ఒక చిన్న ముక్క ఇంకా మెల్లగా మెరుస్తూనే ఉంది. ఆ
ఆ చీకటి పూర్తిగా చనిపోలేదు.